వానరుణ్ణి. కాబట్టి వనగోచరం, అడవిలో చెట్ల మీద తిరుగుతూ ఉంటాను, భూమి మీద తిరుగుతూ ఉంటాను. కాబట్టి నాకు నీకు యుద్ధం రావలసినటువంటి అవసరం అసలు లేదు. పైగా నేను యుద్ధం చేస్తున్నది నా తమ్ముడితో చేస్తున్నాను, ఇంకొక వానరంతో చేస్తున్నాను. అప్పుడు నరుడవైనటువంటి నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు? నువ్వు దేనికి బాణం వేశావు నా మీద? సామదానం క్షమా ధర్మ సత్యం ధృతి పరాక్రమౌ పార్థివానాం గుణా రాజన్ దండశ్చాప్యపరాధిషు. ఒక రాజు అన్నవాడికి కొన్ని లక్షణాలు ఉంటేనే వాడు రాజు అనిపించుకుంటాడు తప్ప నీలా చేతిలో ధనస్సు ఉన్నవాడల్లా బాణాలు వేసేవాడినల్లా రాజు అనకూడదు. సామము, దానము, ఓర్పు, ధర్మము, సత్యము, పట్టుదల, పరాక్రమము ఇవి ఎవరికి ఉంటాయో, ఎవడు యుక్తాయుక్త విచక్షణతో అపరాధికి దండన విధిస్తాడో అటువంటి వాడు రాజు అనిపించుకుంటాడు. సాధారణంగా లోకంలో ఇద్దరి మధ్య శత్రుత్వం రావాలి అంటే, ఒకడు ఇంకొకడిని నిగ్రహించాలి అనుకోవాలి అంటే కొన్ని కారణాలు ఉంటాయి. వాటి వల్ల మాత్రమే ఇద్దరి మధ్య పగలు ఏర్పడతాయి. భూమిర్హిరణ్యం రూపంచ నిగ్రహే కారణానిచ అత్ర కస్తే వనే లోభో మదీయేషు ఫలేషు వా. ఒకటి భూమి వలన తగు రావాలి. ఈ భూమి నాదని ఒకడనాలి, కాదు నాదని ఒకడనాలి, అందుకు గొడవ రావాలి. హిరణ్యం బంగారం వల్ల గొడవ రావాలి. రూపంచ వెండి వలన తగు రావాలి. కానీ ఈ మూడిటి వలన కాకుండా నువ్వు దేని కొరకు ఇక్కడికి యుద్ధానికి వచ్చినట్టు? ఇక్కడున్న చెట్లు, పళ్ళు, కాయలు వీటి కోసం నన్ను చంపడానికి వచ్చావా అడవికి? ఇక్కడికి వచ్చి నా మీద బాణం వేయవలసిన అవసరం ఏంటి? భూమి విషయంలో కానీ, బంగారు విషయంలో కానీ, వెండి విషయంలో కానీ నీకు నాకు ఏ విధమైనటువంటి పగలు ప్రతీకారాలు లేవు. త్వంతు కామప్రధానశ్చ కోపనశ్చానవస్థిత రాజవృత్తైశ్చ సంకీర్ణ శరాసన పరాయణ. రామ, నీవు కామప్రధానశ్చ, నువ్వు కామప్రధానమైన జీవితం గడిపేటటువంటి వాడివి. చాలా విశేషమైనటువంటి కోపస్వభావుడు. నీ కోపాన్ని నువ్వు అణుచుకోలేవు. ఒక రాజు ధర్మార్థకామములను ఎలా సమన్వయం చేసుకోవాలో, ఏది ఎక్కడ ఎలా ఎంత మోతాదులో వాడుకోవాలో తెలిసినటువంటి వాడై ఉండాలి. కానీ నీకది తెలియదు. కాబట్టి నువ్వు ఒకదాన్ని ఒకదాంతో అశాస్త్రీయంగా మేళవించి ప్రవర్తిస్తుంటావు. శరాసన పరాయణ, నువ్వు చేతిలో ధనస్సు ఒకటి పట్టుకుని ఎవడి మీద ఎప్పుడు ఎలా బాణం వేద్దామా అని చూస్తావు. అందులో ఇంక నీకు ధర్మాధర్మాలు లేవు. ఎదురుగుండా ఉండి కొట్టానా, ఇంకోటితో యుద్ధం చేస్తుంటే కొట్టానా, ఇవన్నీ అక్కర్లేదు. బాణం వేయడమే నీకు పని, అంతే. కాబట్టి అలా బాణం వేసేటటువంటి లక్షణం ఉన్నవాడివి. కాబట్టి మీరు ఒకటి గుర్తించండి, మనం కొత్తగా వాలిని రాముడు చెట్టు చాటు నుంచి కొట్టాడు అని అడగక్కర్లేదు. వాలి మనకన్నా ఎక్కువ ప్రశ్నలు ఆయనే వేశాడు కదండి. ఇప్పుడు వాలి తృప్తి పడితే రాముడి జవాబుకి ఇక మీరు నేను ఎప్పుడూ ఆ ప్రసక్తి జోలికి వెళ్ళక్కర్లేదు, రామాయణం విన్నందుకు కదా. అధార్యం చర్మమే సద్భి రోమాణ్యస్తి చ వర్జితం అభక్ష్యాని చ మాంసాని తద్దిధైర్ ధర్మచారిభి. రామ, నేను నా యొక్క చర్మము ఎవ్వరికీ పనికిరావు. ఎందుచేత అంటే జంతువుల్ని వేటాడతారు నరులు. దేనికి వేటాడతారు? ఒకటి చర్మం కోసం వేటాడతారు. కొన్ని జంతువుల యొక్క చర్మం ఒలిచి తెచ్చుకుంటే దాని మీద కూర్చుని ధ్యానం చేస్తే కొన్ని శక్తులు కలుగుతాయి అని కొన్ని చర్మాలను తెచ్చుకుని వాటి మీద వేసి కూర్చునేటటువంటి అలవాటు ఉంది లోకంలో. కాబట్టి చర్మం కోసం జంతువుని చంపుతారు. నా చర్మం పనికిరాదు, కోతి చర్మాన్ని వాడరు. 2, సద్భి అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు. ఏదో సద్భి అన్నమాట ఎందుకు వేశాడో తెలుసా అండి? అంటే రామచంద్రమూర్తి ఆయన ఉద్దేశ్యంలో దుర్మార్గుడు కాబట్టి నీలాంటి వాడి గురించి మాట్లాడట్లేదు. సత్పురుషులైతే రోమాణ్యస్తి చ వర్జితం, నా వెంట్రుకలు పనికిరావు. ఎందుకంటే చామరీ మృగం ఉందనుకోండి, దాన్ని చంపి దాని వెంట్రుకలు తీసి లేదా దాని వెంట్రుకలను ఎలాగో అలా సేకరించి చామరంలో వేసి ఈశ్వరుడి సేవలో ఉపయోగిస్తారు. కాబట్టి నా వెంట్రుకలు పనికిరావు. కోతి వెంట్రుకలు ఎవళ్ళు దేనికి వాడరు. అలాగే అస్థి, ఎముకలు కూడా దేనికి పనికిరావు. కొన్ని జంతువులకు సంబంధించినటువంటి ఎముకలు ఉన్నాయంటే వాటికి ఏదో ఇతరత్ర ప్రయోజనాలు ఉంటాయి. కొన్నింటి ఎముకలు కొన్నింటికి వాడతారు. ఎముకలు అన్న శబ్దాన్ని ఎముకలుగానే స్వీకరించక్కర్లేదు, శరీరంలోంచి పుట్టినవి కూడా అవ్వచ్చు. ఓ పులి గోరు, ఏనుగు దంతం, ఇలాంటి వాటిని వాడుకుంటూ ఉంటారు. లేదా కొన్ని జంతువుల యొక్క ఎముకలు కూడా చాలా లేతగా ఉన్నటువంటి ఎముకల్ని కూడా వండుకు తినేవాళ్ళు ఉంటారు. కానీ
నా ఎముకలు పనికిరావు, నా చర్మం పనికిరాదు, నా మాంసం పనికిరాదు, నా వెంట్రుకలు పనికిరావు. అభక్షానిచ మాంసాన్ని, కోతి మాంసాన్ని ఎవరు తినరు. కాబట్టి నరుడు మరణిస్తే ఎలా భూస్థాపితం చేస్తారో, నరుడు మరణిస్తే ఎలా దహించేస్తారో, అలా మా శరీరములు భూస్థాపితం చేయబడాలి, దహింపబడాలి. అంటే నీకు నన్ను చంపడం వల్ల ఈ ఉపయోగం ఉంది అని చెప్దామా? ఏదో వేటాడాడు ఒక రాజుగా, ఒక నరుడిగా ఒక జంతువుని వేటాడాడు అందామంటే ఏ ప్రయోజనానికి వేటాడావు? కాబట్టి ఇప్పుడు చేతిలో ధనస్సుంది, బాణం ఉందని వేసేసావు అంతే తప్ప ఎందుకు నేను నీకు పనికిరాను, మరి ఎందుకు బాణం వేసి కొట్టినట్టు అని. శటో నైకృతిక క్షుద్రో మిథ్యాప్రసృత మానస కథం దశరథేనత్వం జాత పాపో మహాత్మన. పైకి ఒకలా కనపడుతూ లోపల దుష్టమైనటువంటి చారిత్రమున్న నీ వంటి క్షుద్రుడు, మిథ్యావాదం ఉన్నటువంటి వాడు దశరథ మహారాజు వంటి మహాపురుషుడికి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే ఎలా పుట్టాడు అంటే ఇవాళ దశరథ మహారాజు గారి వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్నాడు, త్వయా దృశ్యేనతు రణే నిహతోహం దురాసద ప్రసుప్త పన్నగేనేవ నరః పానవశం గతః. నువ్వు నా మీద బాణం వేసి చంపడం అనేటటువంటిది నీకు కీర్తికారకమని నువ్వు అనుకుంటున్నావేమో, వాలిని చంపానని. కానీ ఇది ఎటువంటిదో తెలుసా? ఒక వ్యక్తి విపరీతంగా తప్ప తాగాడు, దానివల్ల అతనికి ఒంటి మీద స్పృహ లేదు, నేల మీద పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఒంటి మీద స్పృహ లేకుండా నేల మీద పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని ఒక క్రూరమైన సర్పము వచ్చి కాటు వేసి చంపితే ఎలా ఉంటుందో, నువ్వు నా మీద బాణం వెయ్యడం అలా ఉంది అని ఒక మాట అన్నాడు. నీవు మొనగాడివైతే నా ఎదురుగుండా వచ్చి నిలబడవలసింది, నువ్వు ఉండకుండా ఉండేవాడివి నా చేతిలో. అది చేత కాక నా ఎదురుగుండా నిలబడలేక నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే నా మీద బాణప్రయోగం చేశావు. సరే, నన్ను చంపేయమని సుగ్రీవుడు అడిగాడు. ఎందుకని? నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేశావని నాకు తార చెప్పింది. తారే నాతో ఏం చెప్పిందంటే మీ ఇద్దరి మధ్య సంధి కుదిరిందని చెప్పింది. కాబట్టి సుగ్రీవుడు ఏమడిగి ఉండాలి? నన్ను చంపమని చెప్పు ఉండాలి. నన్ను చంపితే సుగ్రీవుడికి ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. సుగ్రీవుడికి రాజ్యం వస్తే నీకేం వస్తుంది? నీ భార్య వస్తుంది. నీ భార్యని సుగ్రీవుడు వెతుకుతాడు. కానీ అక్కడే నువ్వు తప్పు పని చేశావు రామ. మమేవ యది పూర్వం త్వం ఏతదర్థం అచోదయ రాక్షసంచ దురాత్మానం తవ భార్యాపహారిణం సుగ్రీవ ప్రియకామేన యత్కృతేస్మి హతస్త్వయా కంటే బద్ధ్వా ప్రదద్యాంతే నిహతం రావణం రణే. నువ్వు సుగ్రీవుడితో సంధి చేసుకోకుండా నా దగ్గరికి వచ్చి నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టమని అడిగి ఉంటే రావణుడితో నేను యుద్ధం చెయ్యక్కర్లేదు. పశువుని లాగినట్టు కంఠానికి తాడేసి ఈడుస్తాను ఇక్కడికి. ఈడ్చి ఎక్కడ వాడు సీతమ్మని జాచినా నీకు సీతమ్మని ఇప్పించి ఉండేవాడిని. నువ్వు నాతో సంధి చేసుకోవడం, స్నేహం చేయడం మానేసి నీ భార్య యొక్క జాడ కనిపెట్టబడడం కోసమని సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడికి రాజ్యం ఇప్పిస్తే నీ భార్య జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తాడని నువ్వు నన్ను చంపావు. కానీ నాతో స్నేహం చేస్తే నీ పని ఇప్పటికే అయిపోయి ఉండేది. నేను వెంటనే రావణుడిని పిలిచి మీ ఆవిడ్ని ఇప్పిద్దాను. వానరులు వెళ్ళడం వెతకడం ఇవన్నీ అక్కర్లేదు. రావణుడు నా కింకరుడు. కానీ ఇక్కడ నువ్వు తప్పు చేశావు, నాకు ఈ ప్రశ్నలకి జవాబులు కావాలి, ఇలా నువ్వు ఎందుకు ప్రవర్తించావో నాకు చెప్పవలసింది అని అడిగాడు. సరే, రాముడి జవాబు చెప్తాడు, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేయవలసి ఉంటుంది. కిష్కింధకాండలో చెప్పని ఒక రహస్యాన్ని వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో చెప్పారు. ఉత్తరకాండలో ఉన్న కొన్ని విషయాల్ని మీరు తీసుకుని రామాయణంలో అక్కడక్కడ అనుసంధానం చేసుకోకపోతే ఒక పరిపూర్ణత రాదు. ఒకానొకప్పుడు వాలి సంధ్యావందనం చేసుకోవడం కోసమని దక్షిణ సముద్రానికి వెళ్ళాడు. ఆయన దక్షిణ సముద్రం నుంచి ఇతర సముద్రాలకు ఎగురుతాడు. అదే సమయంలో రావణాసురుడికి ప్రతిరోజు ఎవరో ఒకరితో యుద్ధం కావాలి. అందుకని రావణాసురుడు కిష్కింధా నగరానికి వచ్చాడు. తార తండ్రి అంతఃపురంలో ఉన్నాడు. ఆయన వచ్చి, ఎరా వాలి ఎక్కడున్నావు, బయటికి రాని దుందుభిని చూశారుగా, వాళ్ళ ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. నువ్వు బయటికి రా, యుద్ధం చేస్తాన్నాడు. ఇప్పుడు ప్రాతకాలంలో ఏం చెయ్యాలి? అప్పుడు బ్రహ్మవంశ సంజాతుడు రావణుడు అంటే తక్కువవాడు కాడు, విశ్వవసో బ్రహ్మ యొక్క కుమారుడు. కానీ ఆయన చేసిన పని ఏమిటంటే యుద్ధాల కోసం తిరిగాడు ఆ సమయంలో. అంతటి పాపపు నడవడి కలిగినటువంటి వాడు.
వాలిని యుద్ధానికి పిలిస్తే తార తండ్రి బయటికి వచ్చి అన్నాడు, ఎలాగో వాడు వస్తే నువ్వు బతకవు కదా, వాడు వచ్చేస్తాడు సంధ్యావందనం చేసుకుని, ఈలోగా ఈ లోకాన్ని చూడాలా, ఈ జగత్తుని, మళ్ళీ వాడు వస్తే చూడడానికి ఉండదు, చంపేస్తాడు నిన్ను అని. అక్కడ ఎముకల కుప్పలు చూసావా, నీలా వచ్చి పిలిచిన వాళ్ళవే అవన్నీ, ఇప్పుడు నీవి చేరుతాయి అందులోకి అన్నాడు. అంటే వీడు అలా కాదు, నేను ఇప్పుడు చెయ్యాలి యుద్ధం అన్నాడు. ఓహో, నీకు చచ్చిపోవడానికి అంత తొందరగా ఉందా అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, అంత తొందరగా చచ్చిపోతానంటే దక్షిణ సముద్రానికి వెళ్ళు, సంధ్యావందనం చేస్తున్నాడు, అక్కడ చంపేస్తాడు నిన్ను అన్నాడు. అంటే ఎంత ధైర్యం చూడండి. అసలు వాలి తన జీవితంలో ఓడిపోయింది లేదు. వాలి జీవితంలో ఓటమి మరణం ఒకసారే, రాముడి చేతిలోనే. అప్పటి వరకు వాలికి ఓటమి తెలియదు. అటువంటి రాత్రుం పగళ్ళు ఆయన విరామం లేకుండా గోలబుడన్న రాక్షసుడితో 15 సంవత్సరములు అనుకుంటాను యుద్ధం చేశాడు. అసలు రాత్రింబవళ్ళు యుద్ధం చేసి చంపాడు. అంతటి పరాక్రమవంతుడు వాలంటే. కాబట్టి దక్షిణ సముద్రానికి వెళ్ళు, నీ తీట తీరిపోతుందన్నాడు. దక్షిణ సముద్రంలో ఈయన అర్ఘ్యం ఇవ్వడానికి నిలబడున్నాడు. వెనక నుంచి రావణుడు వెనక నుంచి వెళ్ళి పట్టేసుకుందాం వాలినని పిల్లిలా అడుగులో అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చూడనే చూశాడు. ఆయన ఇంతకన్నా పరాగ్గా ఉంటాడు. ఎందుకంటే ఓ 10 మందిని చంపినవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఎలా పడుకుంటాడు? అందరిలా పడుకోవడానికి ఉండదు. 100 మంది కాపలా ఉంటే ఆయన పడుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎవడొస్తాడో అని వాలికి అనుమానమే. ఆయనది ఇదే జాతకం కదా. మరి నేను ఆయన చూసుకుంటున్నాడు వెనక్కి. ఈయన వస్తున్నాడు చేతులు చాపి. ఓహో వస్తున్నాడు రోయని ఆయన చూడనట్టు ఊరుకున్నాడు. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ధ్వనిని బట్టి పసిగట్టాడు వచ్చాడని. అమాంతం చెయ్యి వెనక్కేసి ఆ భుజం కింద నుంచి చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కుని చంకలో పట్టుకున్నాడు. పట్టుకుంటే రావణుడి వెంట రావణుడి మంత్రులు ఉన్నారు. వాళ్ళకి ఆకాశగమన విద్య తెలుసు, వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు. ఈ వాలి ఏం చేశాడంటే ఇక్కడ అర్ఘ్యం ఇచ్చేసి, అంటే ఏదో సంకలో గబుక్కుని ఏ పంచాంగమో అప్పుడే తిరిగి చూసుకున్నవాడు దాంతో ఇలా గబుక్కుని కింద పెట్టడమో గూట్లో పెట్టడమో మర్చిపోయి అర్ఘ్యం ఇచ్చేసినట్టు సంకలో పెట్టుకుని, లేకపోతే కృష్ణ పరమాత్మ గొల్లలతో చల్తులు కుడిచినప్పుడు జారీరా నీకడా సంక నీరికి అంటారు పోతన గారు. ఆ వేణువు చంకలో పెట్టుకుని ఇలా ఇలా అన్నం తిన్నట్టు ఆ రావణాసురుడిని ఇలాగే పెట్టుకుని ఎగిరిపోయాడు ఆయన ఆకాశంలోకి. వాలి ఎగిరిపోతే రావణుని మంత్రులు కూడా ఎగిరారు. వాళ్ళు తక్కువ వాళ్ళు ఏంటి, కానీ ఆయన వేగాన్ని వీళ్ళు అనుసరించలేకపోయారు. కనపడలేదు, వెళ్ళిపోయాడు. అమ్మబాబోయ్ ఇంత వేగమా అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి అక్కడే నించున్నారు. వీడు వస్తే చూద్దాం మళ్ళీనని తీసుకుపోయాడు. తీసుకుపోయి దక్షిణం నుంచి ఎగిరినవాడు ఉత్తరంలో దిగుతాడు. మళ్ళీ అక్కడ అర్ఘ్యం ఇచ్చాడు. ఈయన గింజుకుంటున్నాడు. ఈయన ఆభరణాలన్నీ జారిపోయాయి, పంచె జారిపోయింది, వడ్డాణం జారిపోయింది. ఈయన తీసుకుని 4 సముద్రాల్లోనూ అర్ఘ్యం ఇచ్చేసి అలాగే చంకలో పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళి అక్కడ కింద పారేశాడు. పారేసి ఎందుకురా 10 తలల పురుగా ఎందుకు వచ్చావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన లేచి నిలబడన్నాడు. అయ్య బాబోయ్ ఇంత వేగమే అన్నాడు. వాలి జీవితంలోనండి శ్రీరామాయణంలో వేగము గురించి వాలి విషయంలో చెప్పినట్టు ఇంకెక్కడా కనపడదు. మళ్ళీ ఎదర వస్తాడు మహానుభావుడు. ఒకడి వేగం ఎందుకు పనికొస్తే ఇంకొక ఆయన వేగం లోకాన్ని ఉద్ధరించడానికి పనికొచ్చింది. మా స్వామి హనుమ వస్తారు. మా స్వామి మీ మనస్వామి హనుమ వస్తారు. ఆయన వస్తే మళ్ళీ ఆయన వేగం గురించి మహర్షి చెప్తూనే ఉంటారంతే. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వచ్చేస్తోందిగా సుందరకాండ. కాబట్టి ఇప్పుడు ఆయన ఈయన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత వేగమే, ఇంత బలమే అని ఆశ్చర్యపోయి, నేను నీలాంటి వాడినే, కాబట్టి మన ఇద్దరం ఒక అంగీకారం చేసుకుందాం. ఏమిటో తెలుసా అండి వాళ్ళిద్దరికీ జరిగినటువంటి అంగీకారం? లోకంలో ఇది విని లోకాలు సిగ్గుపడి తల వంచుకోవాలి. అంత గొప్ప సంధి చేసుకున్నారు వాళ్ళిద్దరు. దారాహ పుత్రాహ పురం రాష్ట్రం భోగచ్ఛాదన భోజనం సర్వమేవా విభక్తం నౌ భవిష్యతి హరీశ్వర. ఇది వాళ్ళిద్దరి సంధి ఉత్తరకాండలో. నేను కిష్కింధకాండలో చెప్పట్లేదు ఇక ఈ విషయం. భార్య, నీకు నాకు ఒకరే భార్య. నాకు నచ్చితే ఆవిడ యందు నేను ఎక్కువ సంతృప్తిని పొందితే నువ్వు కూడా అనుభవిద్దు. కానీ ఇంతకన్నా నేను ఇంకా విషయం గురించి మాట్లాడను. పుత్రాహ, బిడ్డలు కూడా నీకు నాకు బిడ్డలై ఉండవచ్చు. అంటే ఎంత గొప్ప మనస్తత్వాలు ఉన్న వాళ్ళో చూడండి. పురం, పురములు అంటే భూములు ఎక్కడ మన ఇద్దరం కబ్జా చేసినా మన ఇద్దరివి. రాష్ట్రం భోగ,
ఏ భోగం మనమిద్దరం అనుభవించినా సరే, నేను అనుభవించినవి నువ్వు అనుభవించవచ్చు, నువ్వు అనుభవించినవి నేను అనుభవిస్తాను. మన ఇద్దరి మధ్య ఎంగిలి ప్రసక్తి లేదు. ఆచ్ఛాదన, ఆచ్ఛాదన అంటే నీడ, మనం అనుభవించేటటువంటి అంతఃపురాదులు, భోజనం మనం తినేటటువంటివి, వీటి విషయంలో ఒకరు అనుభవించినటువంటివి రెండవ వారు కూడా అనుభవించవచ్చు. కాబట్టి ఈమె నా భార్యయే అన్న ప్రసక్తి ఏమి ఉండదు, మన ఇద్దరికీ భార్యే ఇక నుంచి. కాబట్టి అలా మనం అనుభవిద్దాం. ఇంక ఇంతకన్నా నేను దీని మీద పెద్ద ప్రత్యేకంగా వివరణ చేయవలసిన అవసరం లేదు, మీ అందరూ ప్రాజ్ఞులు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ఇది ఎంత గొప్ప మనస్తత్వం అంటే నా ఉద్దేశంలో ఉత్కృష్టమైన అని కాదు, ఎంత నీచ ప్రవృత్తి ఉన్నటువంటి ఇద్దరు పురుషులు కలిసి చేసుకునేటటువంటి సంధో మీరు ఆలోచించుకోండి. అంటే వాళ్ళ దృష్టిలో ఒక స్త్రీకి ఉండే గౌరవం అంతే. ఒక రామచంద్రమూర్తి దృష్టిలో స్త్రీ అంటే ఒక కన్నతల్లి, ఆయన దృష్టిలో స్త్రీ అంటే పరాశక్తి. రావణుడి దృష్టిలో, వాలి దృష్టిలో ఒక స్త్రీ అంటే అలా ఉంటుంది. వాళ్ళిద్దరూ అనుభవించడమే ప్రధానంగా ఉన్నవాళ్ళు. ఇంతటి పరమ నీచుడు రావణుడితో ఇటువంటి సంధి ఉన్నవాడు ఎన్ని పాపకర్మలు చేసి ఉంటాడో, ఎంతమంది ఆడవాళ్ళని చెరపట్టి ఉంటాడో, లేకపోతే మాయావితో ఒక స్త్రీ విషయంగా గొడవ ఉంది అని మహర్షి ఎందుకు చెప్తారు అంటే, అతని దృష్టిలో పడి భోగించాలని కోరుకోవడమే అంతే. అతని బలం ఎందుకు పనికొస్తుందంటే అతను దాన్ని అనుభవిస్తాడంతే. అది ఏదైనా కావచ్చు, అది స్త్రీ కావచ్చు, భూమి కావచ్చు, అంతఃపురం కావచ్చు, ఇతరుల సొత్తు కావచ్చు, ఏదైనా కావచ్చు, తాను అనుభవిస్తాడు. అంతటి నీచాతి నీచమైన మనఃప్రవృత్తి విశేషమైనటువంటి బలము. ఇవాళ బాణపు దెబ్బ తగిలి పడిపోయింది కాబట్టి ఊరుకున్నాడు, కానీ లేకపోతే నా నోటితో అనడం కూడా నాకు ఇష్టం లేదు. సీతమ్మని రావణుడు తీసుకొచ్చాడని తెలిస్తే దానికోసం మళ్ళీ వాలి కూడా పెడతాడు. అందుకే కృష్ణావతారంలో కురుక్షేత్రం వరకు రాకముందే పూతనాది రాక్షసుల్ని ముందే త్రుంచేసి కురుక్షేత్రంలో యుద్ధాన్ని తగ్గించుకున్నట్టు, అసలు వాలి రావణులు కలవకుండానే ముందు వాలి వధని చేయించేశారు దేవతలు. లేకపోతే ఈ వాలి రావణుడి పక్కన చేరితే రామరావణ యుద్ధం కాదది, వాలి రావణులతో కూడినటువంటి రాముడు యుద్ధం చేయడం అంటే పక్కన వానరుల అండ ఉండదు. ఎందుకంటే వానరులందరూ వాలికి వశవర్తులై ఉంటారు. ఎంత క్లేశభూయిష్టం అవుతుందో. అందుకని అసలు ఈ పని జరగకముందే వాలి పడిపోవాలి. ఇంత అధర్మాత్ముడు, ఇంతటి పాపపు నడువడి కలిగినటువంటి వాడు కిష్కింధకాండలో లేదు కదా, మనకి తెలియదు అనుకుంటున్నాడు. మనం ఉత్తరాఖండ చదివి తెలుసుకోలేదు, మనకి తెలియదా పాటి. కాబట్టి ఇంతటి దిక్కుమాలిన జీవితం ఉన్నవాడు స్వామి రామచంద్రమూర్తిని అడగడమా? ధర్మం కోసం, సత్యం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడు మాటకి కట్టుబడడం కోసమని చెప్పి ఏదైనా విడిచిపెట్టేటటువంటి స్వభావం ఉన్నవాడు అంతటి పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తిని మాట్లాడడమే ఆయనతో మాట్లాడడానికి వాడికి అర్హత లేదు. వాడు అదృష్టం ఏమిటో, చచ్చిపోయే ముందు ఎదురుగుండా రాముడు కనపడితే వాలి పొందిన ఏకైక అదృష్టం, రావణుడు పొందని అదృష్టం ఒక్కటే. వాలి బహుశః ఎక్కడో కనీసం భార్య చెప్పిన మాటని గుర్తు తెచ్చుకునే స్వభావం ఒకటి ఉండిపోయింది. ఆ కారణం చేత ఉత్తప్పుడు ఎలా బ్రతికినా చచ్చిపోయే ముందు తప్పొప్పుకుని రాముడి వంక చూసి నమస్కారం చేసి చచ్చిపోయాడు. రావణుడు ఇదే అవకాశాన్ని పొందాడు. మీరు వింటారుగా యుద్ధకాండలో, గుర్రాలు పడిపోయాయి, సారథి పడిపోయాడు, రథం పడిపోయింది, ఒక్కడే కింద నిలబడిపోయాడు, ధనస్సు విరిగిపోయింది. రాముడు అన్నాడు, పో ఇంటికి, సంపని ఇలా ఉంటే నీ చేతిలో ధనస్సు లేదు, నీకు సారథి లేడు, రథం లేదు, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రా అన్నాడు. 10 అడుగులు ముందుకేసి రాముడి పాదాల మీద పడుంటే రామాయణం ఇంకోలా ఉండేది. 1000 అడుగులు వెనక్కేసి అంతఃపురానికి వెళ్ళాడు, కానీ 10 అడుగులు రాముడి వైపుకి వెయ్యలేకపోయాడు. రావణుడే అని మీరు అనుకోకండి. బాణం పడిపోయిన తరువాత ఏడ్చే కన్నా బాణం పడకముందే పశ్చాత్తాపంతో రామపాదాలు పట్టుకోవడం ఎవరి జీవితానికైనా శ్రేయస్కరం. ఇది కిష్కింధకాండ యొక్క సందేశం. కాబట్టి
ఇంతటి దురాత్ముడు, ఇంతటి పాపపు నడువడి కలిగినటువంటి వాడు అడిగినా రాముని యొక్క ఔదార్యం అటువంటిది. ఆయన సమాధానం చెప్తున్నారు. ఆయన అన్నారు, ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాత్ మామిహాద్య విగర్హసి. అసలు నీకు పురుషార్థములు అని 4 ఉన్నాయని, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 ఉంటాయని, అందులో మిగిలినటువంటి మోక్షమును పొందడానికి సాధనములైనటువంటి ధర్మ, అర్థ, కామములనేటటువంటి వాటిల్లో అర్ధకామములను ధర్మంతోటే సమన్వయం చెయ్యాలని నీకసలు తెలియదు. నీకసలు ఎప్పుడూ చతుర్విధ పురుషార్థములన్న వాటి గురించి నువ్వు మాట కూడా ప్రయత్నపూర్వకంగా సావధాన దృష్టితో తెలుసుకునే ప్రయత్నంతో విన్నవాడివి కావు, ఆలోచించిన వాడివి కావు, అనుష్ఠాన బలం ఉన్నవాడివి కావు. నీకు ధర్మం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు ధర్మం గురించి ప్రశ్నలు వేస్తున్నావు. అపృష్టా బుద్ధి సంపన్నాన్ వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్ సౌమ్య వానరచాపల్యాత్ కిం మాం వక్తుమిహిచ్చసి. అసలు ఆ ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే, ఆ ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో తెలియాలంటే, ధార్మికంగా బతకడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మహాత్ముల్ని ఒంట్లో ఓపికండగా ఆశ్రయించాలి. ఆశ్రయించి వారి దగ్గర విని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. విని వదలకూడదు, ఆచరించాలి. నువ్వెవరిని ఆశ్రయించావు? చపల చిత్తులైనటువంటి నీ వంటి అమాత్యులైన వానరులతో తిరిగావు, వాళ్ళతో మాట్లాడతావు. నువ్వు ఎప్పుడైనా బుద్ధిమంతులు, ఆచార సంపన్నులు, పెద్దలు, ధార్మికులు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారిని ఎవరినైనా సేవించి వారి దగ్గర 4 మంచి మాటలు వినే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? నువ్వెన్నడూ చేయలేదు. నీకు తెలుసున్నది శాస్త్రం అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఇంతపాటి అల్పబుద్ధి ఉన్నవాడివి నువ్వు నన్ను ఎలాగా ఇన్ని ప్రశ్నలు వేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నన్ను నింద చేసి నువ్వు మాట్లాడగలుగుతున్నావు? ఇక్ష్వాకూణాం ఇయం భూమి సశైల వనకానన మృగపక్షి మనుష్యాణం నిగ్రహానుగ్రహీష్వపి. మీతో నేను ఒక సత్యం చెప్తున్నాను. ఈ కొండలతో, పర్వతములతో, నదులతో, నదములతో, అరణ్యములతో భాసిల్లుతున్నటువంటి ఈ భూమండలమంతా కూడా ఇక్ష్వాకుకుల సంజాతులైనటువంటి వారి చేత పరిపాలింపబడుతోంది. పరమ ధర్మాత్ముడైనటువంటి భరతుడు రాజరికం చేస్తున్నాడు. ఇప్పుడు భరతుడు ధర్మాత్ముడు. ఆయన ధర్మాన్ని పట్టుకొని ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా ధార్మికులై ఉండాలి అని ఆలోచిస్తుంటాడు. తస్య ధర్మకృతాదేశ వయమన్యే చ పార్థివాః చరామో వసుధాం కృత్స్నాం ధర్మ సంతానమిచ్చవాః. నేను ఈ అరణ్యంలో తిరుగుతున్నది భరతుడు ఏం కోరుకుంటున్నాడో, ధర్మము మధ్యలో ఎక్కడ తెగిపోకుండా ప్రవహించాలి, ధర్మము అనుష్ఠింపబడాలని రాజైన భరతుడు ఏది కోరుకుంటున్నాడో అది అందరి చేత అనుష్ఠింప చెయ్యడం ప్రయోజనంగా కూడా పెట్టుకుని తిరుగుతున్నవాడిని తప్ప ఏదో ఉబుసుపోక 14 ఏళ్ళు అడవిలో తిరిగితే అయిపోతుందని తిరుగుతున్నవాడిని కాను. అందుకే ఋషులకి అభయం ఇచ్చాడు అంటే ధర్మం కోసమే. క్షాత్రధర్మం అయింది. ధర్మము యొక్క కొనసాగింపు యందు నేను అనురక్తి ఉన్నవాడను. ప్రభువు ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు. ఆయనది భూమి. ఇక్కడ ఉన్న మృగ, పక్షి సమస్త జాతులు ధర్మమును అవలంబించేటట్టుగా చూడడం మా హక్కు, మా అధికారం. నువ్వు నీది ధర్మమా, నీది ధర్మమా, నీది ధర్మమా అని నన్ను ఎన్నో ప్రశ్నలు వేశావు. జ్యేష్ఠో భ్రాత పితా చైవ యస్య విద్యాం ప్రయచ్చతి తయస్తే పితరో జ్ఞేయ ధర్మ్యే పదిహి వర్తనిహ. ధర్మాలకన్నిటికీ అలవాలమైనటువంటి ధర్మం లోకంలో తనకన్నా ముందు పుట్టినటువంటి అన్నగారు ఎవడుంటాడో ఆయన, తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఎవరుంటారో ఆ తండ్రి, విద్య చెప్పినటువంటి గురువు గారు ఎవరుంటారో, విద్య చెప్పిన గురువు కన్నా ఉపదేశం చేసిన గురువు ఇంకా ఎక్కువ. ఎందుకో తెలుసా అండి? వాచక గురువు, సూచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని గురువులు 5 రకాలుగా ఉంటారు. ఇందులో నిషిద్ధ గురువుని పక్కన పెట్టేయండి. ఎందుకంటే నిషిద్ధ గురువు గురువైనా చెయ్యకూడని పనులు నేర్పుతాడు, ఉగ్రమైన ఉపాసనలు అవిని. కాబట్టి అది పక్కన పెట్టండి. నలుగురిలో మళ్ళీ చాలా పెద్ద స్థాయి ఎవరిదంటే పరమ గురువుది. పరమ గురువు అంటే మన ఎదురుగుండా ఉన్నారా లేదా మనం చూడం. ఆయన పాదుకలు చాలని
ఆయన ఉన్నారు, ఆయన పాదుకలే మా అహంకారాన్ని అణచి ఈ మంచి పనులు చేయిస్తున్నాయని ఆయనకి స్తోత్రం చేసి మనం ఏదైనా మొదలు పెడతాం. వారిని పరమ గురువులు అంటారు. భారతీ మహాస్వామి వారికి ప్రతిరోజు మనం ఇక్కడ ప్రార్థన చేసి మీ అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అని మొట్టమొదట గురుపాదుకల మీద పుష్పములు సమర్పించి నకర్మణాన ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అంటూ ఆయన వైభవాన్ని స్తోత్రం చేసి ఆ గురు పరంపర యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి మనసులో స్మరించుకొని ఆ పరంపరలో వచ్చినటువంటి వారు మీరు శంకరాచార్య స్వరూపులు, అభినవ విద్యాతీర్థస్వామి వారి కరకమల సంజాతులు, వారి చేతుల మీదుగా వారి చేతులనబడేటటువంటి కమలములలోంచి ఉద్భవించిన వారు. అంటే వారి చేత ఎన్నో మార్లు మీ భుజము తట్టబడి సుశిక్షితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, గురువుల యొక్క అనుగ్రహమును పొందినటువంటి వారు. వారి చెయ్యి మీ తల మీద పెడితే హస్తమస్తక సంయోగం చేత గురువుల యొక్క పరిపూర్ణమైన తేజస్సుని మీలోకి ప్రవహింపచేసుకున్నవారు. లోకమునకు ఆచార్య స్థానములో కూర్చుని మర్యాద నేర్పినవారు. మీ పాదుకలు పై శరీరాన్ని ఎలా తొక్కి ఉంచుతాయో అలా మాలోని అహంకారము ప్రబలకుండా మేము ఈశ్వరునకు గురువునకు విధేయులమై ఉండి మా జన్మ సార్థకత పొందడానికి మీ ఉపదేశము మీ పాదుక మాకు శిరోధార్యమై మమ్మల్ని నడిపిస్తోంది అని పూనికతో వెళ్ళి పాదాల మీద ఆ పాదుకల మీద మనం పుష్పాలు వేసి కార్యాన్ని మొదలు పెడతాం. కాబట్టి అటువంటి గురువు ఎవరున్నాడో ఆయన కూడా తండ్రియే. తండ్రి స్థాయి గురువుది. పరమ గురువు అంటే ఆయన, బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసినవారు, సూచక గురువు అంటే చిన్నతనంలో విద్య నేర్పినవారు, వాచక గురువు. సూచక గురువు అంటే ఒక ఆశ్రమానికి వెడితే ఈ ఆశ్రమంలో నియమాలు ఇలా ఉంటాయండి, మీరు ఇలా ఇలా ఉండవలసి ఉంటుంది అని నియమం చెప్తారు. ఆశ్రమంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండకూడదు. ఆశ్రమ నియమావళి కనుక్కోవాలి. కనుక్కుని దాని ప్రకారం మీరు అక్కడ ప్రవర్తించవలసి ఉంటుంది. ఇది చెప్పేవారిని సూచక గురువు అంటారు. కాబట్టి ఈ గురువులలో మళ్ళీ పరమ గురువు వచ్చినప్పుడు బోధక గురువు కూడా నమస్కారం చేస్తారు. బోధక గురువు, సూచక గురువు, వాచక గురువుల్లో విద్య నేర్పినవాడు, మంత్రోపదేశం చేసినవాడు కూడా తండ్రి స్థాయిని పొందుతారు. అందుకే మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఉపదేశం పొందిన వారిది కొడుకు స్థానమే. వారు వెళ్ళి గయలో శ్రాద్ధం పెట్టడానికి అధికారం ఉంటుంది. కొడుకు ఎలా చేస్తాడో శిష్యులు అలా చేస్తారు గురువుగారికి. కాబట్టి అందుకే శిష్యులు మాత్రమే గురువుగారికి గండపిండేరం వేస్తారు, ఇంకొకళ్ళు వేయకూడదు. ఎందుకు వెయ్యకూడదు అంటే గండపిండేరం దేనికి వేస్తారండి? ఎడం పాదానికి వేస్తారు. ఎందుకు వేస్తారో తెలుసా? ఈ పాదం ఎంతకాలం తిరుగుతుందో ఈ భూమి మీద ఆ పాదం ఆయన ఆయుర్దాయానికి సూచన. ఎడంవైపు గుండెకాయ ఉంటుంది. ఆయన గుండె ఎంతకాలం కొట్టుకుంటుందో, ఆ గుండె కొట్టుకోవడానికి ఆయన ఊపిరి ఎంతకాలం తీస్తారో అంతకాలం ఆయన మాట్లాడతారు. ఆయన ఎంతకాలం మాట్లాడతారో అంతకాలం ఆయన మా అభ్యున్నతికి సంబంధించిన భగవత్ సంబంధాన్నే చెప్తూ ఉంటారు. ఆ గుండె ఆగిపోతే, ఆ ఊపిరి ఆగిపోతే ఆయనకు వచ్చిన అభ్యంతరం లేదు, ఆయన ఈశ్వరుల్లో కలిసిపోతాడు. కానీ మాకు దిక్కు ఉండదు, మాకు మంచి మాట చెప్పేవాడు ఉండడు. కాబట్టి గురువుగారికి గండకాలం ప్రవేశిస్తోందేమో అని అనుమానం వస్తే సాధారణంగా షష్ఠిపూర్తిలో వేస్తారు. అదే కారణం. గురువుగారు ఇంకా బతికుండాలి అని శిష్యులు కోరుకుంటే, ఎందుకంటే గురువు శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయనకేం ఖేదం ఉండదు, శరీరం నేను కాదని తెలుసుకుని ఉంటాడు గురువు. గురువుగారు ఉండాలని శిష్యులు కోరుకోవాలి. కాబట్టి గురువుగారి పాదానికి గండపిండేరం వేస్తారు. ఇస్తే ఆయన 10 కాలాలు బ్రతికుండి ఆ పాదాలు మాకు కనపడాలి, మేము నమస్కారం చేసుకుని ఆ పాదములు మా అహంకారాన్ని తొక్కి మంచి మాటలు చెప్పి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటారు. కాబట్టి గురువు తండ్రితో సమానం. అసలు నిజంగా మీరు ఎప్పుడైనా గురు వైభవము అని వింటే సరే, అది వేరు విషయం అనుకోండి. కాబట్టి జ్యేష్ఠో భ్రాత పితా చైవ యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరో జ్ఞేయ ధర్మ్యే పదిహి వర్తినః. ధర్మం తెలుసున్నవాడైతే వీళ్ళందరిది ఒక్క స్థాయి. తండ్రి గారు, తండ్రి గారి తర్వాత పెద్దన్నగారు. తండ్రి గారు ఉన్నా కూడా పెద్దన్నగారు అంత గౌరవము పొందుతాడు. తండ్రి గారు శరీరం వదిలేస్తే పెద్దన్నగారిదే. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ మనం సనాతన ధర్మంలో తల్లి తండ్రి ఉన్నా కూడా అన్నగారు కానీ బ్రతికి ఉంటే అన్నగారి పేరు మీదే శుభలేఖ వేస్తాం. తండ్రి గారు నిధనం అయిపోయారనుకోండి, అన్నగారు ఉన్న తన పేరు మీద శుభలేఖ వేసుకోరు తమ్ముళ్ళు. ఆయన పేరు మీద శుభలేఖ వేసి ఆయన ఆహ్వానిస్తారు ఇంటి పెద్దరికం.
ఆయన నా తమ్ముని కుమారుడైన, లేకపోతే నా తమ్ముని కుమార్తె, అసలు అలా కూడా అక్కర్లేదు. నా కుమార్తె అనడానికి ఆయనకి అధికారం ఉంటుంది, నా కుమారుడు అనడానికి అధికారం ఉంటుంది.